వాక్యం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి బైబిల్ వాక్యాన్ని మనం గమనించి ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్య భాగములో మనకు దొరికే అంశం ఏంటంటే మనం ఎవరికి భయపడాలి అనే మాటలు బైబిల్లో ఉన్నాయి. సాధారణంగా మనం ఎవరికి ఎప్పుడు భయపడతాం? కొంతమంది దయ్యాలకు భయపడతారు. భయపడతారా? భయపడదా? దయ్యాలంటే భయమే. ప్రమాదాలకు భయపడతాం, సమస్యలకు భయపడతాం. ఇట్లా రకరకాల భయాలు ఉన్నాయి మనిషికి. బైబిల్లో ఒక మాట ఉంది, ఆ భయమే ఉరి అవుతుందని రాయబడింది. దయ్యాలకు భయపడితే ఆ భయమే ఏమవుతుందంటే ఉరి అవుతుందంట. అందుకే ప్రభు కూడా ఏమంటాడంటే భయపడకండి అని ప్రభు చెప్పినాడు ప్రియుల. అయితే అట్లని భయపడకుండా ఉండకూడదు. భయపడేటిది ఎవరికి భయపడాలో వారికి. ఒక మాట చూడండి, రోమాపత్రిక 13వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఇందుకే కదా మీరు నన్ను పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి అని రాయడం. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంది? ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయం ఉండాలా అని బైబిల్లో ఉంది. అంతేకాకుండా ఎవరిని సన్మానింపవలనో వారిని సన్మానింపాలా అని వ్రాయబడింది ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయంలో చెట్లన్నీ మరి పోయి మాకు ఒక రాజుగా ఉండరని చెప్పి అడిగినారు. అందులో ఒలివ చెట్టు, ద్రాక్ష చెట్టు, ఇంకా అంజూరపు చెట్టు, ఈ 3 చెట్ల కాటికి పోయినారు. చెట్లన్నీ కలిసిపోయినాయి. మా మీద రాజుగా ఉండరి, మా మీద రాజుగా ఉండరి అంటే ఒక చెట్టు అంటది, నేను దేవుణ్ణి మానవులను సన్మానింపకుండా ఇటు అటు మీ మీద ఊగడానికి నేను వస్తానా? నేను ఎంత మాత్రమో రాను అని ఒక చెట్టు తెగేసి చెప్పింది ప్రియులారా. కనుక ఎవరిని సన్మానించాలో వారిని సన్మానించాలి. మానవ జీవితం అంటే సన్మానం ఉండాలా, భయం ఉండాలా. అంతేకాదు వారి వారి రుణములు తీర్చుకోవాలని బైబిల్లో ఉన్నట్లు మనం గమనిస్తున్నాం ప్రియులారా. మరి వారి రుణాలు తీర్చుకోవాలా? తల్లిదండ్రులు ఉంటారు, తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవాలా. ఎందుకు? వారు మనల్ని పుట్టింది మొదలు వారు మనల్ని పెంచి పెద్ద చేసినారు, గొప్ప చేసినారు, మన కొరకు త్యాగం చేశారు. పచ్చుండి సహితం వాళ్ళు మన కొరకు అన్నం పెట్టారు కదా. వారు కట్టుకోలేక వారికి సరైన వస్త్రాలు కట్టుకోకుండా మనకు మంచి బట్టలు కొనిచ్చారు. ఇట్లా ఎన్నో చేశారు. వారు చదువుకోకపోయినా మనము చదువుకోవాలని వాళ్ళ పట్టుదల కదా. మనం కష్టపడినే వారు కష్టపడకూడదు అని ఒక పట్టుదల తల్లిదండ్రులది. అందుకు చాలా మన పట్ల వారు శ్రద్ధ తీసుకుని ఎన్నో చేశారు. అయితే అటువంటి తల్లిదండ్రులను మనం సన్మానించాలి. అటువంటి తల్లిదండ్రులు దుఃఖ పెట్టకూడదు, అటువంటి తల్లిదండ్రులు బాధ పెట్టకూడదు, అలాగూ చేయకూడదు. అయితే ఎవరి ఎడల సన్మానం ఉండాలనో వారి ఎడల సన్మానం ఉండాలి అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వారి వారి రుణములు మీరు తీర్చుకోండి అనేది ప్రియులారా. రుణాలు ఏం చేయాలి? తీర్చుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులకు రుణం ఉన్నారు, ఆ రుణం తీర్చుకోవాలి. తల్లిదండ్రులకు వృద్ధాప్యం వచ్చినప్పుడు, వారికి అవసరం కలిగినప్పుడు, వారికి అక్కర కలిగినప్పుడు ఆ సమయంలో వారి రుణాలు తీర్చుకోవాలా. దేవుని వాక్యం చెప్తుంది, అది న్యాయం అనే బైబిల్ వాక్యం చెప్తుంది. అందుకే ఎవరి ఎడల భయం ఉండాలనో వారి ఎడల భయం ఉండాలా. ఈ మధ్యాహ్నం వేళ ఎవరి ఎడల భయం ఉండాలా అని కొన్ని మాటలు మనం విందాం. ముఖ్యంగా మొదటిదిగా మనం చూస్తే దేవుని ఎడల ముఖ్యంగా భయం ఉండాలి. అదే ఇక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో వ్రాయబడిన మాటను మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మరొకసారి ఆ మాట చదవండి. 10:28లో మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయం అని
ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడండి అన్నాడు. ఆత్మను దేహమును నరకములో పడద్రోయే శక్తి గలవారు ఎవరు? ప్రభు. ప్రియులారా, దేహమును ఆత్మను చంపి నరకములో పడద్రోయగల శక్తి ఎవరికింది? ప్రభువుకుంది. అందుకనే మొదట ప్రభువుకు, దేవునికి భయపడాలి. ప్రియులారా, మామూలుగా సాధారణంగా యేసు ప్రభు నమ్ముకుంటే కొంతమంది దైవ సేవకులను చంపిన విధానాలు ఉన్నాయి. తర్వాత విశ్వాసులు కూడా కొన్ని స్థలాల్లో చంపిన విధానాలు ఉన్నాయి. అయితే వాళ్ళు దేహాన్ని మాత్రమే చంపుతారు, కానీ ఆత్మను చంపలేరు. అందుకే ఆనాడు వారు ఆ దేహాన్ని చంపే వారికి భయపడలేదు. నిరభ్యంతరంగా తమ ప్రాణాలు బలిగా ఇచ్చినారు. అందులో బైబిల్లో మనకు చూస్తే స్టెఫన్ ఉన్నాడు కదా, వాళ్ళు దేహాన్నే చంపారు కానీ ఆత్మను చంపలేదు. అయితే ముందుగానే ఆత్మను దేహాన్ని చంపే దేవునికి భయపడ్డాడు. ఆ నరకం తప్పిపోయింది, ఆ పరలోకాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ముఖ్యంగా ఈ దేహాన్ని, ఈ ఆత్మను చంపేవాడు ప్రభు. అటువంటి ఆయనకు భయపడండి అనే మాట వింటున్నాం. ఇంకా ఎవరేం చేయలేరు. ఒకవేళ దేహాన్ని చంపవచ్చు కానీ ఆత్మను చంపలేరు. ఆత్మను చంపే శక్తి దేవునికి మాత్రమే ఉంది. ఆత్మను రక్షించే శక్తి దేవునికే ఉంది. నమ్మిన వారి ఆత్మను రక్షిస్తాడు, నమ్మని వారి ఆత్మ నరకంలో పడద్రోస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అటువంటి దేవునికి భయపడండి, దేవునికి భయపడండి అనే మాటను చూస్తూ ఉన్నాం. చూడండి, బైబిల్ గ్రంథంలో దేవునికి భయపడిన వారు మొదటగా ఆదికాండం 22:12 అబ్రాం దేవునికి భయపడ్డాడు. ఇంకా చూడండి 42:18 చూడండి, ఆదికాండం 42:18 మూడవ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడు వాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడు యోసేపు అంటే, తమ అన్నగారు యోసేపుకు అంతకుముందు కీడు చేశారు, గుంటలు దోశారు, డబ్బుల కొరకు అమ్ముకున్నారు మిద్యానీయులకు. అందుకని ఇప్పుడు అన్నగారు వచ్చినారు తమ దగ్గరికి. వస్తే అన్నగారు ఏమనుకుంటుంటారు మనసులో, ఈ యోసేపుకు మనం ఆ రోజు గుంటలు దోసినాం కదా, వాడిని అమ్మేసినాం కదా, ఇప్పుడు మనకేం చేస్తాడో, ఇప్పుడు మనకెంత కీడు చేస్తాడో, మనల్ని పట్టుకొని చంపుతాడేమో, లేకపోతే చెరసాల్లో వేస్తాడేమో, మనకు ఏ కీడు చేస్తాడో మనకు తెలియదని వాళ్ళల్లో వాళ్ళే మదన పడుతున్నారు. అయితే ఈ మాటలు విన్న తర్వాత యోసేపు అంటున్నాడు, నేను దేవునికి భయపడివాడను. ప్రియులారా, యోసేపు దేవునికి భయపడినాడు కాబట్టి అంచెలంచెలుగా అభివృద్ధి చెందినాడు, గొప్పగా దీవించబడ్డాడు. రాజు తర్వాత ఈయనే మనం చూస్తే అంత గొప్పగా చేయబడ్డాడు. కారణం ఏంటి? దేవునికి భయపడేవాడు. దేవునికి భయపడే వారి జీవితాలు ఆశీర్వదించబడతాయి, వారి కుటుంబాలు దీవించబడతాయి, వారి సంతానం దీవించబడతాయి, వారి ఆస్తిపాస్తులు కూడా దీవించబడతాయి. ప్రియులారా, అబ్రాహాము దేవునికి భయపడినాడు. తర్వాత అబ్రహామును దేవుడు ఐశ్వర్యవంతునిగా చేసినాడు, గొప్పవానిగా చేసినాడు. చూడండి, అబ్రహాం దేవునికి బాగా భయపడేవాడు. దేవుడు భయపడేవాడు అంటే అర్థం ఏంది? దేవుని మాట వినేవాడు. దేవునికి భయపడడం అంటే దేవుని మాట వినడమే, దేవుడు చెప్పిన మాట వినడమే, దేవుడు చేయమన్నది చేయడమే, దేవుడు వద్దన్నది మానుకోవడమే దేవుని భయం అంటారు ప్రియులారా. అందుకే అబ్రహాం చూస్తే దేవునికి బాగా భయపడినాడు. కుమారుడు లేడు, ఆ తర్వాత దేవుడు కుమారుడు ఇచ్చిన తర్వాత మరి అంతగా భయపడి కుమారుని బలిగా ఇవ్వడానికి కూడా ఆయన చేసినప్పుడే నువ్వు నాకు భయపడేవాడవు అని చెప్పి రుజువు అనేది కనపరుచుకున్నాడు. ఆ తర్వాత గొప్పవాడుగా అబ్రహామును మనం చూస్తాం. విశ్వాసులకు తండ్రి అని బైబిల్లో వ్రాయబడేది ప్రియులారా. అంతేకాదు ఇంకొక పేరు కూడా ఉంది అబ్రహాంకు. యాకోబు పత్రికలో చూడండి, ఒక మాట ఇలా వ్రాయబడింది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగింది. ఏం పేరు కలిగింది అబ్రహాంకు? దేవుని స్నేహితుడు. ప్రియులారా, ఎంత మంచి పేరు! దేవునికి స్నేహితుడయ్యాడు అబ్రహాం.
దేవునికి స్నేహితుడైతే కొరత ఉంటుందా, కొదవ ఉంటుందా, ఇబ్బందులు ఉంటాయా, సమస్యలు ఉంటాయా కదా? అబ్రహాం దేవునికే స్నేహితుడయ్యాడు. ఈ లోకంలో మనుషులు స్నేహితులుగా ఉంటారు, కానీ దేవునికి స్నేహితుడైన వాడు అబ్రహాం. అది యేసు ప్రభు ఉన్న కాలంలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్పాడు కదా. చూడండి, ఒక మాట చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం చూడండి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు కూడా నా స్నేహితులు అవుతారన్నాడు. ప్రియులారా, అబ్రహామే కాదు అన్నాడు దేవునికి స్నేహితులైంది. శిష్యులతో అంటున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించింది చేస్తే మీరు కూడా నా స్నేహితులు అవుతారన్నాడు. ప్రియులారా, నిజంగా దేవుడు చూడండి, ఆయన గొప్పవాడైనప్పటికీ కూడా పాపాత్ములమైన మనుషులమైన మనలను ఆయన రక్షించి లేదా ఆజ్ఞాపించి ఈ విధంగా మీరు చేస్తే మీరు కూడా నాకు స్నేహితులు అవుతారన్నాడు. ఎంత మంచిది కదా, ఎంత మంచిది దేవునికి స్నేహితులయ్యే భాగ్యం, ఎంత మంచిది. ఎందుకంటే దేవుడు ప్రేమ గలవాడు, జాలి, దయ, కనికరం గలవాడు. అటువంటి ఆయన మనకు స్నేహితులు కావడం. కొలస్సి 2:3 బుద్ధి జ్ఞానం సర్వసంపదలు కలిగిన వాడు స్నేహితుడు కావడం ఎంత గొప్పది ప్రియులారా కదా. ఈ లోకంలో ఉన్న బిల్ గేట్స్, ఈ లోకంలో ఉన్న ఇంకా అనిల్ అంబానీ ఇలాంటి వారికి స్నేహితులైతే ఇంకా ఏముంటుంది కదా. అట్లాంటిది అందరినీ ధనవంతులుగా చేసిన దేవుడే మనల్ని తన స్నేహితులుగా చేసుకుంటున్నాడు. ఎవరిని? అందరినీ కాదు. నేను ఆజ్ఞాపించిన వాటిని మీరు చేస్తే మీరు నా స్నేహితులు అవుతారన్నాడు ప్రియులారా. అందుకే అబ్రహాం దేవునికి భయపడ్డాడు కాబట్టి దేవుని స్నేహితులైనాడు అని మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, దేవునికి భయపడితే ఎంత మేలు ఉంటుందో మనం గమనిస్తున్నాం. ఇంకా చూడండి, నిర్గమాకాండము 1:21లో మంత్రస్థానులు దేవునికి భయపడినారు, వారి వంశం అభివృద్ధి చెందింది. ఇంకా చూడండి, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 5:22 చూడండి. నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు భయపడరా మీరు? సముద్రానికే నేనేం చేసిన అన్నాడు కదా, అవి హద్దు ఏర్పాటు చేసినాడు ప్రియులారా. సముద్రం దగ్గర కన్నా సముద్రాన్ని మనం చూసినట్లయితే అల్లకొల్లంగా ఉంటుంది సముద్రం ఎప్పుడు నిమ్మలంగా ఉండదు. దాని అలలు పైకెక్కుతుంటాయి, ఇటువైపుగా వస్తాయి, చూసే వాళ్ళు భయభ్రాంతులు కలిగించే విధంగా ఉంటాయి. సముద్రానికి హద్దులు నియమించిన నాకు మీరు భయపడరా అంటున్నాడు. కాబట్టి దాని అర్థం ఏంటంటే దేవునికి మనము భయపడాలా. దేవునికి భయపడకుండా ఉండకూడదు. ఖచ్చితంగా దేవునికి భయపడాలా. నువ్వు ఎవరికి భయపడకున్నా దేవునికి మాత్రం ఖచ్చితంగా భయపడాలా ప్రియులారా అని మనం చూస్తూ ఉన్నాం. మార్కు 4:41లో అక్కడ గాలి సముద్రాన్ని ఆయన అంచివేసినప్పుడు శిష్యులు దేవునికి భయపడినారు అని మనము చూడగలుగుతున్నాం ప్రియులారా. ఇంకా చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం 40వ వచనంలో, లూకా సువార్త 23వ అధ్యాయము 40వ వచనంలో యేసు ప్రభు శిలువ పైన ఉన్నప్పుడు 2 దొంగలు వేలాడదీయబడ్డారు. ఒక దొంగ దేవునికి భయపడలే, రెండో దొంగ ఏం చేశాడంటే ఈ మాట అన్నాడు 40వ వచనంలో, అయితే రెండవ వాడు అని గద్దించి, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా అన్నాడు ప్రియులారా. అంటే అంతకుముందు ప్రభువును కొన్ని భయము లేకుండా అతను మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నువ్వు క్రీస్తు కదా, నువ్వు రక్షించుకో, మమ్మను కూడా రక్షించు అని ఆయనను దూషించాడని మరొక సువార్తలో ఉంది. అయితే ప్రియులారా, రెండోవాడు అంటున్నాడు గద్దించి, నువ్వు దేవునికి భయపడవా అంటున్నాడు ప్రియులారా. కనుక ఇతడు దేవునికి భయపడినాడు. దేవునికి భయపడి ఏమన్నాడు? యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు ప్రియులారా. దేవునికి భయపడ్డాడు, దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. దేవునికి భయపడిన యేసేపు గొప్పగా దీవించబడ్డాడు, అబ్రహాం గొప్పగా మంత్రస్థానులు ఆశీర్వదించబడ్డారు, వంశాభివృద్ధి కలిగింది. ఇక్కడ మనం చూస్తే దేవునికి భయపడిన దొంగ దేవుని రాజ్యంలో ప్రవేశించినట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కనుక దేవునికి భయపడితే ఎంత మేలో చూడండి, ఎంత మంచిదో చూడండి.
మనము దేవునికి భయపడాలి కదా. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, దేవునికి భయపడడు, మనుషులను లక్ష్య పెట్టాడు. ఒక బీద విధవరాలు పోయింది, అడిగినా ఎన్నిసార్లు మాటికి పోయి అడిగినా నన్ను ఆమె మరి లెక్క పెట్టలే. అయితే ఒకరోజు అతడు అనుకున్నాడు, ఈమె మాటికి నేను లెక్క పెట్టకపోయినా నా దగ్గరికి వచ్చి అడుగుతుంది అని చెప్పి ఒకరోజు ఆమెకు న్యాయము తీర్చినాడని బైబిల్లో ఉంది ప్రియులారా. కనుక దేవునికి భయపడాలి అనేది మనం గమనిస్తున్నాం. మొట్టమొదటి మనలో ఉండవలసినటువంటి మొట్టమొదటిది ఏంటంటే దేవునికి భయపడాలి. దేవుడు అంటే భయపడాలి, దేవుని మాటల కంటే భయపడాలి, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలకు భయపడాలి, దేవుడు చెప్పిన ప్రతి మాటకు భయపడాలి. అప్పుడు దేవునికి భయపడిన వారం అవుతామని దేవుని వాక్యంలో వ్రాయబడింది. దేవునికి భయపడితే మరి మేలు ఉందని బైబిల్లో ఉంది. చూడండి, కొన్ని మాటలు మనం గమనిస్తాం. కీర్తన 85:9 చూడండి, దేవునికి భయపడితే ఏముందో చూస్తాం. కొన్ని మాటలు 85:9 మన దేశంలో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయన భయపడు వారికి సమీపంగా ఉంది కదా. దేవునికి భయపడే వారికి ఏమి సమీపంగా ఉంది? ఆయన రక్షణ సమీపంగా ఉంది ప్రియులారా. అంటే అర్థం ఏంటంటే దేవునికి భయపడే వారిని దేవుడు రక్షిస్తాడు. దేవునికి భయపడకపోతే ఎట్లా రక్షిస్తాడు? కాబట్టి ఒక వ్యక్తి రక్షణ పొందాడంటే దానికంటే ముందు దేవునికి భయపడాలి ప్రియులారా. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచినా ఇంకా భయపడకపోతే ఎట్లా దేవునికి? ఆనాడు శిష్యులు ఆ తుఫాను గాలి నిమ్మలమైతే వాళ్ళు మిక్కిలి భయపడ్డారు. మన ప్రభువు మరణ పునరుద్ధానము చేసి ఉండగా, మరణాన్నే జయించి ఉండగా ఆయనకు ఇంకా భయపడకపోతే ఎలాగా? అందుకే ఆయనకు భయపడే వారికి రక్షణ సమీపంగా ఉంది ప్రియులారా. అందుకే ఆయనకు భయపడదాం. ఇంకొక మాట చూడండి, ద్వితీయోపదేశకాండం 5:29 చూడండి. దేవునికి భయపడితే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం, వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమం కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలను అనుసరించు మనస్సు వారికిండిన మేలు. ఇక్కడ దేవుని భయం కలిగింటే ఎట్లంటామంట? వారు వారి సంతానము నిత్యము క్షేమంగా ఉంటారంట ప్రియులారా. దేవునికి భయపడే వారు కానీ వారి సంతానము కానీ నిత్యము క్షేమంగా ఉంటారంట. ఎంత మంచిది! ఈనాడు క్షేమం నిజంగా చూడాలని కూడా కష్టంగా ఉన్నది. కుటుంబాల క్షేమం చూడాలంటే కష్టంగా ఉంది, మనుషుల క్షేమం చూడాలంటే కష్టంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా దుఃఖం, ఎక్కడ చూసినా బాధలు, ఎక్కడ చూసినా సమస్యలు. క్షేమంగా ఉన్నారంటే క్షేమంగా ఉన్నాం అని పైకి చెప్పాల్సిందే కానీ అంతరంగంలో ఎన్నో సమస్యలు ప్రియులారా. కనుక బైబిల్ వాక్యం చెప్తుంది, దేవునికి భయపడేవారు వారు వారి సంతానము ఎట్లా ఉంటారు? క్షేమంగా ఉంటారని మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకా చూడండి, 103వ కీర్తన 17వ వచనం చూడండి. 103వ కీర్తన దేవునికి భయపడే వారికి ఎలాగుంటారు, ఎలా ఉంటుంది దేవునికి భయపడితే? 103:13, తండ్రి తన కుమారుల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడతాడు. దేవునికి భయపడే వారింటే ఆయనకు ఏం పడతాడు? జాలి పడతాడు ప్రియులారా. కఠినపడ్డాడు, కోపపడ్డాడు, నిష్ఠూరపడ్డాడు. దేవుని ఎడల ఎవరు భయం కలిగి ఉంటారో వారి ఎడల ఆయన జాలి పడతాడు అని రాయబడింది. ఇంకా చూడండి, 112వ కీర్తన 1వ వచనం చూడండి. ఇంకా దేవుని భయపడే వారి పట్ల ఆయన ఎలాగుంటాడో మనం గమనిస్తాం. 112:1, స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. దేవునికి భయపడితే ధన్యుడు, ఆశీర్వదించబడతాడు అనే పదాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట చూడండి, దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. కీర్తన 111:10 చూడండి. 111 పైనే ఉన్నది 10, యెహోవా యందలి భయం జ్ఞానానికే మూలమంట. దేవుని యందు భయము కలిగి ఉంటే ఏమున్నట్టు? జ్ఞానం వస్తుంది ప్రియులారా. దేవుని యందు ఎవరైతే భయం కలిగి ఉంటారో వాళ్లకు జ్ఞానం అనుగ్రహించబడుతుంది.
చూడండి, చదువుకునే జ్ఞానం కావండి, సంసారం చేసే జ్ఞానం కానివ్వండి, లేదా భక్తికి సంబంధించిన జ్ఞానం కావండి, లేదా పనికి సంబంధించిన జ్ఞానం కావండి, ఉద్యోగానికి సంబంధించిన జ్ఞానం కానివ్వండి, అది దేవుని భయం వలనే వస్తుంది. దేవుని జ్ఞానం, దేవుని భయం ఉంటే ఎంత జ్ఞానం వస్తుందో చూడండి ప్రియులారా. అవును, జ్ఞానం వస్తుంది. దేవుని భయం వలన, దేవుని పట్ల మనం భయం కలిగి ఉంటే జ్ఞానం వస్తుంది అని మనం చూడగలుగుతున్నాం. ఇంకొక మాట చూడండి, కీర్తన 19:9 చూడండి. 19:9 కీర్తనలు 19వ అధ్యాయము 9వ వచనం. 19వ అధ్యాయము 9వ వచనం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును అన్నాడు. దేవుని యందలి భయము ఎలాంటిదంట? పవిత్రమైనది అన్నాడు ప్రియులారా. అది ఎంత పవిత్రమో! దేవుని భయం ఉంటే ఎంత పవిత్రంగా ఉంటామో, దేవుని భయము లేకుంటే పవిత్రంగా ఉండలేం ప్రియులారా. అందుకే దేవుని భయం కదా, దేవుని భయాన్ని మనం కలిగి ఉండాలి ప్రియులారా. మన ప్రవర్తనలో దేవుని భయం, మన ఆలోచనలో దేవుని భయం, మన క్రియలలో దేవుని భయం, మన పనులలో దేవుని భయం, ప్రయాణంలో దేవుని భయం, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో దేవుని భయం, నడుచుకునే విషయంలో దేవుని భయం, దేవుని భయం, దేవుని భయం, దేవుని భయం. యెహోవా యందైన భయము పవిత్రమైంది అని మనం చూస్తూ ఉన్నాం. ఎంత మంచిది దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం ప్రియులారా. లూకా సువార్త 1:50 చూడండి. ఇంకా దేవుని భయం వలన ఎన్ని మేలున్నాయో మనం వీటినన్నీ పొందాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కేవలము దేవుని భయాన్ని పొంది. 150 ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. ఆయనకు భయపడే వారి మీద దేవుని కనికరము ఉంటుంది ప్రియులారా. ఆయనకు భయపడకపోతే దేవుని కనికరం ఉండదు. దేవుని కనికరం ఉంటే మనం ఎక్కడికి పోయినా కాపాడబడతాం. దేవుని కనికరం ఉంటే మనకు ఏదైనా ఆపద వచ్చినా, అపాయాలు వచ్చినా వాటి నుంచి తప్పించబడతాం. దేవుని కనికరం లేకపోతే దేవుని కఠినం ఉంటుందన్నమాట. అందుకనే దేవుని కనికరము కొరకై ప్రతివాడు దేవునికి భయపడాలా అని మనము దేవుని వాక్యంలో గమనిస్తున్నాం ప్రియులారా. గమనిస్తున్నాం, దేవునికి భయపడాలా అనే మాటను దైవవాక్యంలో మనము చూడగలుగుతున్నాం. ఇలాగ చాలా మాటలు దైవ గ్రంథంలో ఉన్నాయి. ఇంకొక మాట చూడండి, 2 కొరింథీ 7:1 చూడండి. 2 కొరింథీ 7:1 దేవుని భయం వలన ఎన్ని మేలున్నాయో చూడండి. 7:1 ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా దేవుని భయముతో పరిశుద్ధతను మనం ఏం చేసుకుంటాం? సంపూర్తి చేసుకుంటాం. దేవుని భయం ఉంటేనే పరిశుద్ధత వస్తుంది. దేవుని భయం ఉంటేనే పవిత్రత వస్తుంది. దేవుని భయం ఉంటే మనం క్షేమంగా ఉంటాం. మనమే కాదు, మన సంతానం కూడా క్షేమంగా ఉంటుంది. దేవుని భయం ఉంటే పవిత్రత కలుగుతుంది. దేవుని భయం ఉంటే రక్షణ సమీపంగా ఉంటుంది. దేవుని భయం ఉంటే దేవుడు వారి పట్ల జాలి పడతాడు. దేవుని భయం ఉన్నవాడు ఆశీర్వదించబడతాడు. 115వ కీర్తన 115వ కీర్తన చూడండి, 11వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారికి, భయం కలిగిన వారికి ఆయన సహాయంగా ఉంటాడు అని చూస్తున్నాం. 12వ వచనంలో ఏం చేస్తాడంటే ఆయన ఆశీర్వదిస్తాడు అని రాయబడింది. ఇంకొక వచనం చూడండి, పక్కనే ఉంది మరొక వచనం, 14వ వచనం చూడండి. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందిస్తాడు. దేవుని యందలి భయము కలిగిన వారి పిల్లలను వృద్ధి పొందిస్తాడు అన్నాడు ప్రియులారా. ఇంకొక మాట కూడా బైబిల్లో 15వ వచనం చూడండి. ఇంకొక మాట, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు భయం గలవారులారా మీరు ఆశీర్వదించబడతారు. దేవునికి భయపడతారా, మనం ఆశీర్వదించబడతాం ప్రియులారా అని దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. ఇంకొక మాట బైబిల్ వాక్యంలో మనం గమనిస్తాం ప్రియులారా. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం చూడండి. 33వ అధ్యాయము 6వ వచనం, 33:6 చివరి లైన్లో ఉంది చూడండి. యెహోవా భయము వారికి ఐశ్వర్యమిచ్చును అనింది. దేవుని యొక్క భయము వలన
మనకేం కలుగుతుందంటే ఐశ్వర్యం కలుగుతుంది ప్రియులారా. అందుకే దైవ గ్రంథంలో మీరు చూసినట్లయితే అబ్రహాం ఐశ్వర్యవంతుడు కావడానికి కారణం ఏంటంటే దేవుని భయమే. యోసేపు కూడా ఐశ్వర్యవంతుడే కదా, కారణం దేవుని భయం. అవును ప్రియులారా, దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే యోబు కూడా దేవుని భయం గలవాడు. అందుకే అతడు ఊజు దేశంలోనే గొప్పవాడుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని భయం వలన ఎన్ని మేలున్నాయో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదట దేవునికి భయపడాలి అని మనము చూస్తూ ఉన్నాం. రెండోది చూడండి, దేవునికి మొదట భయపడాలి అని మనం చూసాం. కీర్తన 4:4 చూడండి. రెండవదిగా మరి ఎవరికి భయపడాలి? 4:4, 4వ అధ్యాయం 4వ వచనం, భయమునుంది పాపము చేయకుడి అన్నమాట రాయబడింది. రెండవదిగా దేనికి భయపడాలంటే పాపానికి భయపడాలా ప్రియులారా, పాపానికి భయపడాలా. యోసేపు పాపానికి భయపడినాడు, పాపానికి భయపడాలా ప్రియులారా. జక్కయ్య భయపడినాడు, పాపానికి భయపడాలా ప్రియులారా. పాపం చేస్తే దేవుడు విడిచిపెట్టడు. దేవునికి విరోధమైన పాపం ఉంటే నష్టపోతారు. తప్పిపోయిన కుమారుడు కదా, తండ్రి నుండి దూరము వెళ్ళిపోయినాడు. తండ్రికి దేవునికి విరోధంగా పాపం చేశాడు, ఆయన ఒప్పుకున్నాడు. తర్వాత ఎంత నష్టపోయాడు? తన ఆస్తి పోయింది, ఆరోగ్యము పోయింది. ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, చాలా నష్టపోయినాడు ప్రియులారా కదా. పాపము ఆస్తిని పాడు చేస్తుంది, ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది, కుటుంబాలను కూడా పాడు చేస్తుంది ప్రియులారా. అందుకే పాపానికి భయపడాలా, పాపాన్ని ప్రేమించకూడదు, పాపాన్ని అసహించుకోవాలా, పాపానికి దూరంగా ఉండాలా. కొట్లాటలు కూడా పాపమే, బూతులు కూడా పాపమే. దానికి భయపడాలని దేవుని వాక్యము చెప్తుంది. దేవునికి భయపడు వారలారా, పాపానికి కూడా భయపడండి, చెడ్డ మాటలకు భయపడండి, అది పాపమని తెలుసుకోండి అని దేవుని వాక్యం చెప్తుంది. రెండవది పాపానికి భయపడలా అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మీరు చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2:18 చూడండి. పని వాళ్ళారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండండి. అంటే అక్కడ అర్థం ఏంటంటే యజమానులకు కూడా మనము పూర్ణ భయముతో ఉండాలని వ్రాయబడింది. యజమానులకు అంటే పనిచేసే స్థలంలో ఒకవేళ ఉద్యోగస్తులైతే వారిపైన అధికారులు ఉంటారు, ఒకవేళ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళైతే వాళ్ళ పట్ల యజమానులు ఉంటారు ప్రియులారా. అటువంటి వారికి కూడా భయపడమని దేవుని వాక్యము చెప్తుంది. ఇక 4వది చూస్తాం. ఒకటి దేవునికి భయపడాలా, రెండోది పాపానికి భయపడాలా, మూడోది యజమానులకు భయపడాలా, 4వది చూస్తాం ప్రియులారా. ఎఫెసీ పత్రిక 5:33 చదవండి. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. ఇంకా ఇక్కడ మనం చూస్తే సహోదరులకు చెప్తున్నాడు, స్త్రీలకు చెప్తున్నాడు. భర్త అయితే భార్యను ప్రేమించాలా, భార్య అయితే తన భర్త యందు ఏముండాలా? భయం ఉండాలంట ప్రియులారా. ఈనాడు భర్త అంటే భయం లేదు, అందుకే లోకం పాడైపోతా ఉంది. భర్తను గౌరవించడం లేదు, భర్తకు భయపడడం లేదు, భర్త చెప్పే మాటలకు కానీ భయపడటం లేదు. కారణం ఏంటి? క్రమం తప్పిపోయింది, ప్రపంచం క్రమం తప్పిపోయింది, అక్రమంలో నడుచుకుంటుంది. కానీ ప్రపంచ ధర్మం చొప్పున మనం మునుపు నడుచుకున్నాం, కానీ ఇప్పుడు అలాగ నడుచుకోవడానికి వీలు లేదు. ఈ ప్రపంచ ధర్మం చొప్పున గతకాలంలో మనం నడుచుకున్నాం, ఇప్పుడు మనము దేవుని మాటల చొప్పున నడుచుకోవాలి. భార్య అయితే తన భర్త అంటే ఏముండాలా? భయం ఉండాలని రాయబడింది ప్రియులారా. ఉండారా? భర్తలను అగౌరవపరిచే వాళ్ళు ఉన్నారు, భర్తలను దూషించి మాట్లాడేటోళ్ళు ఉన్నారు, భర్తలను కొట్టినోళ్ళు కూడా ఉన్నారు, భర్తలను తిట్టేటోళ్ళు ఉన్నారు.
ఎంతమంది ఎన్ని రకాలుగా ఉన్నారు, లోకంలో ఉన్నారు సరే, కానీ యేసు ప్రభు నమ్ముకున్న విశ్వాసులమైన మనం మన భర్త పట్ల ఎట్టండాం, విశ్వాసులమైన మాదిరి చూపియాలా. లోకంలో ఎంతోమంది నమ్మని స్త్రీలు ఉన్నారు, లోకంలో ఎంతోమంది నమ్మని కుటుంబాలు ఉన్నాయి, నమ్మని భర్తలు ఉన్నారు. వారికి మనం మాదిరి చూపాలి. ఇదిగో చూడు, దేవుని వాక్యంలో ఇట్లా ఉంది కాబట్టి ఆమె భర్తకు భయపడతా ఉంది, ఆమె దేవుని వాక్యానికి భయపడతా ఉంది అని రుజువు కావాలా ప్రియులారా. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ చివరి మాట చూడండి, 33వ వచనం ఏం చెప్తుందంటే, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవాలా, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూసుకోవాలా. ప్రతి భర్తకు తన భర్త ఎడల భయము 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 భయము. ఏదైనా మాట చెప్తే భయంతో చేయాలా, భయం కలిగి ఉండాలా ప్రియులారా. అది భక్తి జీవితం. కనుక మనం దేవుని వాక్యంలో చూస్తాం, మొదటగా దేవునికి భయపడాలా, రెండవది మనం చూస్తూ ఉన్నాము పాపానికి భయపడాలా, అంటే పాపం చేయకుండా ఉండాలా, మూడోది మనం చూస్తూ ఉన్నాము యజమానులకు భయపడాలా పూర్ణ భయముతో, నాలుగోది చూస్తున్నాము భర్త ఎడల భయము కలిగి ఉండునట్లు చూసుకోవాలని మనము దేవుని వాక్యంలో చూడగలుగుతున్నాం ప్రియులారా. ఇంకా చూస్తాం, మార్క్స్ వార్త 6వ అధ్యాయము 20వ వచనము చూడండి. 6వ అధ్యాయము 20వ వచనం, 6:20 వచనం. హేరోదియ అతని మీద పగబట్టి అతన్ని చంపింపగోరిన గాని ఆమె చేత కాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచు వచ్చెను. ఇక్కడ హేరోదు రాజు ఉన్నాడు. ఈ హేరోదు రాజు యోహాను, బాప్తిస్మమిచ్చే యోహాను నీతిమంతుడు పరిశుద్ధుడు కాబట్టి అతనికి భయపడినాడు అని మనం చూస్తున్నాం. హేరోదు ఎవరికి భయపడ్డాడు? బాప్తిస్మమిచ్చే యోహానుకు భయపడ్డాడు. అతడొక దైవ సేవకుడు, ఆ దైవ సేవకునికి భయపడ్డాడు. భయపడి అతడు పరిశుద్ధుడు నీతిమంతుడు గనక భయపడి అతను కాపాడుచూ వచ్చినాడు అని బైబిల్లో వ్రాయబడింది ప్రియులారా. అంతేకాదు, మనం ఇక్కడ గమనిస్తున్నాం, దైవ సేవకులకు భయపడాలి, లేదా పెద్దలైన వారి సంఘాలలో పెద్దలైన వారికి మనం ఏం చేయాలి? భయపడాలి ప్రియులారా. దైవ సేవకులకు భయపడాలి, పెద్దలకు సంఘాలలో పెద్దలైన వారికి మనము భయపడాలి. చాలామంది పెద్దలంటే సంఘాలలో భయం లేదు, సేవకులన్నీ కూడా భయము లేదు. అందుకే చాలాసార్లు ఎన్నిసార్లు చెప్పినా వినరు, గ్రహించరు, మనసు పెట్టరు. తీరా నష్టపోయినాక ప్రార్థన చేయండి అంటారు. చేతులు కాలినాక ఆకలి పెట్టుకుంటే ఏం ప్రయోజనం కదా. ముందుగానే జాగ్రత్త అంటే ఎంత మేలు ప్రియులారా. దైవ సేవకులకు భయపడాలి, పెద్దలకు భయపడాలి. కొన్ని సంఘాలలో దైవ సేవకులు ఉంటారు, పెద్దలు ఉంటారు, ఆ పెద్దలకు భయపడాలి. పెద్దలు కూడా ఈ రోజులలో కొట్లాటోళ్ళు ఉండారు, కలవటోళ్ళు ఉండారు, కీడు చేసేటోళ్ళు ఉండారు. కానీ అయితే అలాంటి వారు కాదు, కానీ నిజంగా భక్తి గలవారు, నిజంగా దైవ ప్రేమ కలిగినటువంటి, దైవ భక్తి కలిగినటువంటి వారికి భయపడాల్సిందే ప్రియులారా. కనుక సంఘాలలో ఉన్న పెద్దలకు సేవకులకు భయపడాలి. ఏ రోజు బాప్తిస్మమిచ్చే యోహానుకు భయపడి ఏం చేశాడు? ఆయనను కాపాడుకుంటూ వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆనాడు మనం చూసినట్లయితే దైవజనులకు ఎంత భయపడ్డారు కదా. ఏలియాకి ఎంత భయపడ్డారు, ఎలీషాకి ఎంత భయపడ్డారు, సమూయేలుకు ఎంత భయపడ్డారు జనం కదా, మనం చూడగలుగుతున్నాం. ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా మాటలు దైవ గ్రంథంలో ఉన్నట్లు మనము భయపడకపోతే, ఇవన్నీ మాటలు విన్నాం, భయపడకపోతే ఏం జరుగుతుంది? ఒక్క మాట చదివి నేను ముగిస్తాను ప్రియుల. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. అది కూడా చెప్పాలి కదా, ఇవన్నీ చెప్పినాక అది చెప్పకపోతే ఇబ్బంది అవుతుంది. 28వ అధ్యాయం 58వ వచనం, 28, 28వ అధ్యాయము 58వ వచనం, 28వ అధ్యాయము వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములంటనే అనుసరించి గైకొనుము. నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల. 59, యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలగజేస్తాడు. ఇంకా మాట చదవండి. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళును చెడ్డ రోగములునై
ఉండును అన్నాడు. దేవునికి భయపడకపోతే ఏం కలుగుతా అంట? నీకు నీ సంతతికి ఆశ్చర్యమైన తెగుళ్ళు కలుగుతాయి అన్నాడు. ఇంకా ఏమన్నాడు? చెడ్డ రోగములు వస్తాయి అన్నాడు. ఇంకా నువ్వు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటినీ ఆయన నీ మీదికి తెప్పిస్తాడు, అవి నిన్ను వెంటాడుతాయి అని చెప్పాడు. ఏంటివి? రోగాలు వెంటాడతాయి ప్రియులారా, తెగుళ్ళు వెంటాడతాయి, సమస్యలు వెంటాడతాయి దేవునికి భయపడకపోతే. ఇంకా అలా కింది మాటల్లో చాలా మాటలు ఉన్నాయి ప్రియులారా. ఇంకా మనం చెప్పడానికి సమయం లేదు, మనం ముగించుకుందాం. దేవునికి భయపడకపోతే నీకు నీ సంతానానికి తెగుళ్ళు వస్తాయి అన్నాడు, రోగాలు వస్తాయి అన్నాడు, సమస్యలు వస్తాయి అన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన సహోదరులారా, అలాగున మనము దేవుని పట్ల భయం కలిగి ఉందాం, పాపం అంటే భయం కలిగి ఉందాం, ఇంకా యజమానులంటే భయం కలిగి ఉందాం, ఇంకా భర్త అంటే భయం కలిగి ఉందాం. ఇంకా మనం చూసినట్లయితే ప్రభునందు ప్రియులారా, సేవకులు పెద్దలంటే భయము కలిగి ఉందాం. ప్రభు ఈ కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నాం. మధ్యాహ్నం వేళ మమ్మల్ని ప్రేమించి మా కొరకై తెలియజేసిన చిన్న వర్తమానం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎవరి ఎడల భయం ఉండవలనో వారి ఎడల భయమును, ఎవరి సన్మానించాలనో వారి ఎడల సన్మానం కలిగి ఉండడానికి సహాయం చేయండి. ముఖ్యంగా మీ గ్రంథంలో మేము 5 విషయాలు పట్ల భయం కలిగి ఉండాలని తెలియజేసినారు. దేవుని పట్ల భయమని, దేవుని పట్ల భయం కలిగి ఉంటే ఎంత మేలో మేము ధ్యానించాం. ఇంకా పాపం అంటే భయం కలిగి ఉండాలని, మూడోది యజమానులంటే భయం కలిగి ఉండాలని పనిచేసే స్థలాల్లో, నాలుగవది కుటుంబంలో భర్త అంటే భార్య భయము కలిగి ఉండాలని, ఐదవది సంఘములో సేవకులు పెద్దలంటే భయము కలిగి ఉండాలని మీరు తెలియజేసిన ఈ మాటలన్నీ మా హృదయములో భద్రపరుచుకొని మా జీవితకాలం అంతా ఇలాంటి భయమును కలిగి మీ సన్నిధిలో వణకుచూ మేము సాగిపోయేదానికి సహాయం చేయండి. భయము కలిగి ఉండకపోతే తెగుళ్ళు, తర్వాత రోగాలు, శాపాలు వస్తాయి, వెంటాడతాయి అని చెప్పినారు ప్రభువా. అవును తండ్రి, వాటిని మేము జయించలేము, అవి వెంటాడితే మేము ముందుకు సాగలేము. కనుక మేమే తండ్రి ఇలాంటి భయములు కలిగి ముందుకు సాగడానికి కృప చూపండి. విన్న వాక్యం అందరి హృదయాలలో ఫలింపచేయండి. చెదరి వెళుతుండగా మీ ఆశీర్వాదాలతో పంపండి. అన్ని విషయాల్లో సహాయం చేసి నడిపించమని మీ కృపాస్తములకు అప్పగించుకుంటూ యేసు ప్రభుపేట ప్రార్థన చేసి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.